అందరికీ నమస్కారం అండి. యోగాలో అష్టాంగ యోగంలో 4వ చాప్టర్ అయిన ప్రాణాయామాల గురించి ప్రజెంట్ మాట్లాడడం జరుగుతుంది. యమ నియమ ఆసన తర్వాత 4వ భాగమైన ప్రాణాయామం గురించి. ఇది ఏ సమయంలో చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు వివరిస్తాను. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ మనకి మ్యాక్సిమం ఈ టైంలో అయితే మంచి ఫలితాలు వస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కానీ సాయంత్రం కానీ, అది కూడా క్లోజ్డ్ రూమ్లో కాకుండా ఓపెన్ ఎయిర్ ఉన్న ప్రాంతంలో వెళ్ళి మనం ఇటువంటి ప్రాణాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. లేదంటే మనం డ్యూటీలో ఉండేటప్పుడు ఏదైనా స్ట్రెస్ గురవుతాం ఏదో సమయంలో, ఆ సమయంలో కూడా మీకు వీలైతే అక్కడనే చైర్లో ఎక్కడ కూర్చొని కూడా కొన్ని ప్రాణాయామాలు చేసుకోవచ్చు. మనకి హైపర్ టెన్షన్ అవి తగ్గుతుంది. ఈ ప్రాణాయామాలు చాలా రకాలు ఉంటాయి. అవి కొన్ని మీకు వివరిస్తాను ఇప్పుడు. సూర్యభేది ప్రాణాయామని, చంద్రభేది ప్రాణాయామని, అనులోమ విలోమ, భస్త్రిక, కపాలభాతి, భ్రామరి, అలా చాలా రకాలు ఉంటాయి. ఈ ప్రాణాయామాలు ఏది దేనికి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఏంటి, ఇది ఎలా చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఏ వయసు వారు ఏది చేయాలి అనేది ప్రతిదీ కూడా మీకు వివరించడం జరుగుతుంది. కానీ మీకు ఒక వీడియోలోనే అన్నీ వివరించలేను కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఒక వీడియో మీకు రిలీజ్ చేస్తాను. మీరు దయచేసి ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఫాలో అవడం వల్ల మీకు ఈ యోగా గురించి, ఈ యోగా అభ్యాసం గురించి మీకు పూర్తిగా వివరిస్తాను కాబట్టి మీకు పూర్తిగా తెలుస్తుంది. ఏదో ఒక్క వీడియో చూడడం వల్ల, 2 వీడియోలు చూడడం వల్ల మీరు నేర్చుకోలేరు. ప్రతిరోజు ఈ వీడియో చూడడం వల్ల నేను ఈ ఆసనాలకు సంబంధించి ఆసనాలు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, నీ పెయిన్ ఉన్నవాళ్ళు, మెడ నొప్పి ఉన్నవాళ్ళు, వీటికి సంబంధించిన ఆసనాలు కూడా మీకు వేసి చూపిస్తాను. ప్రతి ఆసనం కూడా ప్రాణాయామాలు ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అనేది యోగా గురించి పూర్తి అప్డేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంచెం టైం తీసుకుని ప్రతిరోజు నేను ఏదో ఒక దానికి సంబంధించిన ఒక వీడియో పెడతాను, అది అప్లోడ్ చేస్తాను. మీరు దయచేసి ప్రతిరోజు దాన్ని ఫాలో చేయండి. ఫాలో చేయడం వల్ల పూర్తిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మధ్యలో చూసి కట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితం రాకపోవచ్చు. అందువల్ల పూర్తిగా చూడడం వల్ల మీకు సబ్జెక్ట్ తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత అది ఎలా చేయాలి, ఏంటి చేయాలనేది మీకు తెలుస్తుంది. అలాగే ప్రతిరోజు ప్రతి వీడియో అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో చూడడం వల్ల మీకు పూర్తి అవగాహన వస్తుంది యోగా పైన, అది ఎలా చేయాలన్నది. ఆ అవగాహన వచ్చిన తర్వాత మీరు ప్రారంభించి ప్రతిరోజు ఈ యోగా చేయటం వల్ల మీరు ఆరోగ్యవంతులుగా తయారవుతారని ఆశిస్తున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్.